జీవించండి అని ఒక గొప్ప ఆదర్శాన్ని నేర్పించాడు ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 4వ వాక్యం ధ్యానిద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చడమే నా ఆహారము, నా పని. క్రీస్తువా, హల్లెలూయా. నా ఆకలి ఏంటిది, నా తప్పిక ఏంటిది, నా తృష్ణ ఏంటిది, నా పోరాటం ఆరాటం ఏంటిది, నా తపన ఏంటిది అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే, ఆయన పనిని కొనసాగించడమే, నా నెరవేర్చడమే. అది పరిపూర్తి చేసేంత వరకు నాకు ఆకలి లేదు. అదే నా ఆహారము, నా పని అన్నాడు. కనుక నీతి కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడేటటువంటి జీవితాలు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. విలియం విల్బర్ కోసినటువంటి ఒక బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు, ఆయన జీవితాంతం ఈయన హక్కుల కోసం పోరాడాడు, జీవితాంతం పోరాడాడు. దేవుని యొక్క సేవ చేస్తూ ఒక్కొక్క బానిస నిర్మూలన కోసం ఆయన పోరాటం చేశాడు. కనుక సమాజం కోసం పోరాటం చేశాడు. జీవితాంతం ఈ యొక్క ధనదక్షత కోసమే జీవించాడు. మరణానికి 3 రోజులు ముందు దాకా ఆయన ఈ పోరాటం చేశాడు. మరణించడానికి 3 రోజుల ముందు ఆయన గొప్ప చట్టాన్ని, బానిస వ్యవస్థల చట్టాన్ని ఆయన పరిపూర్తి చేసి ప్రశాంతంగా నిద్రపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవా. కనుక ఈ లోకములో డబ్బు కోసమో లేకపోతే వాడిని చెరసాలేసేదో నాకు నిద్రలేదు, వాడిని ఊచలెక్కి పెట్టిందాకా నాకు నిద్రలేదు, వాడిని పోలీసు దెబ్బలు కొట్టిందాకా నేనేంటో నిరూపిస్తా, వాడు పుట్టుకుంటూ పోవాలా, వాడు బజార్లో నిలబెట్టిందాకా నాకు నిద్రలేదు, వాడిని అని వాడు పటపట కొరికి వాడిని ముఖం కాదు కదా వాడి శవాన్ని కూడా చూడను అని పటపట కొరికేటటువంటి జీవితాలకు ప్రవహిస్తున్నటువంటి సత్యం ఇదే. ప్రభు తప్పించాడు నీతి కోసం, న్యాయం కోసం, హక్కుల కోసం, బానిస నిర్మూలన కోసం, జాతకాల కోసము, ఈ లోక అసమానతల కోసము పరితపించి జీవితాలు అనేక మంది ఉన్నాయి. కనుక నా ఆనందం కూడా ఇదే. దైవరాజ్య స్థాపన, నీతి, న్యాయం, ధర్మం, శాంతి, పరలోక రాజ్యం అనగా తినడం ప్రార్థన కాదు, పవిత్రాత్మకు నీతి, శాంతి, సమాధానం. ఇదే నా ఆరాటం, ఇదే నా పోరాటం. కనుక దేవుని చిత్తాన్ని కొనసాగించడమే నా ఆహారము, నా పని అన్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనం చూసినట్లయితే, ఈ అత్యల్పులలో ఏ ఒక్కరికి మీరు చేసినా నాకు చేసినట్లే. ఇక్కడ మంచినీళ్ళు ఇచ్చిన ఆ ప్రతిఫలము పోదు. నేను ఆకలి ఉంటుని, వసయుడిని, దప్పగిని, పరదేశుడిని, చెరసాల ఉంటుని, రోగిని ఉంటుని, మీరు నాకు చేసిన కనుక ఈ ఒక్కరికి చేసిన అత్యల్పులలో ఇక్కడ చాలా పొరపాటు పడతారు. మనం ఎందుకు చేసుకుంటే, ఫంక్షన్ చేసుకుంటే మన కొరకు వస్తాడు, పక్కనోడు రాడు. కనుక వేరే వాడికి మనం రాసుకుంటాం. పెద్ద మనిషి ఫంక్షన్ అయినప్పుడు మొత్తకాడ ఒక కూర్చోబెట్టి ఎవరైనా సమీపించారో వాళ్ళ ఇంటికే పోయి మనం వాళ్ళు ఇస్తాం. వాడింట్లో ఆడి పోయిన 100 ఇంకొచ్చింది, వీడి పోయిన 100 ఆడినాం. ఆడబెక్కినాను, ఎడబెక్కినాను, అంతే. ఏం కాదు, సింపుల్. అదే జరుగుతాం. కానీ ఈ లోకంలో లక్షలు చిన్న బర్త్డే ఫంక్షన్ చూసినా, ఈ మెచ్యూరిటీ ఫంక్షన్ చూసినా, మ్యారేజ్ చూసినా కొలగైతే తప్ప వేరే చేయగలపడుతున్నాం. వేరే కూడా కనపడదు. అత్యల్పులు ఎవరు లేరు. ఈ చెప్పుకోవడం మన సిగ్గుచేయడం, ఒకసారి వాకి సిగ్గారు చెప్తారు. ఎందుకంటే మన క్రైస్తవ జీవితాలు కానీ, జీవితాలు కానీ ఒక అనాథలకో, పేదవాళ్ళకో ఒక సట్టి వండి పెట్టి రండ్రాసి వాళ్ళు పెట్టేటటువంటి జీవితాలు లేవు. మా రోజులో తేరకు వచ్చినవా, అప్పుడే వచ్చినవా, అంతైపోయినప్పుడు కాదని చెప్పేసి ఏ మిగిలిపోయిన పులుసో గిలుసో ఎంతపడ్డ కాలు పడేసేస్తా. కనుక ఎత్తెప్పులలో ఏ ఒక్కరికి చేసినా నాకు చేసినట్లే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎప్పుడు ఎత్తెప్పులలో అనగానే నాకు గుర్తొచ్చే తపస్కారం. అది 3వది ఏంటిది?
మూడోది గుర్తుపెట్టు. రెండోది ఏంటిది? 18వ తారీఖు ప్రార్థన, ఉపవాసము, 740 ఉంటుంది. ఓకే, ఉపవాసం దేవుడు, ఉపవాస ప్రార్థన కానీ మళ్ళీ భోజనాలు. వేదిక ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన కాగానే భోజనాలు, రొట్టె, నీళ్ళు, ఎంత ఉపవాసం చేసామో పొద్దున్నుంచి కష్టపడి వచ్చేదే 11-12కి.